పేతురయ్యకు హెచ్చరిక చేయటానికి, నువ్వు మార్గం తప్పుతున్నావని, మార్గం తప్పి దేవునికి దూరం అయిపోయావని, నువ్వు చేస్తున్నది సరైనది కాదని పేతురయ్యకు హెచ్చరిక చేయటానికి కోడికి వస్తుంది. మరి దేవుని జనాంగమైన మనలను తప్పిపోతున్నప్పుడు, మార్గం తప్పుతున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు మనకు హెచ్చరిక చేయటానికి దేవుడు దేన్ని హెచ్చరికగా ఇస్తాడు? మూడిటి ద్వారా హెచ్చరిక చేస్తాడు. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18. నరపుత్రుడా 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయము. 18వ వచనం చదవమ్మా. అవశ్యకముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు నీవు తన దుర్మార్గమును విడిచిపెట్టవలనని వాడిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు నీ ఆత్మను తప్పించుకుందవో. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురయ్యను హెచ్చరిక చేయటానికి దేవుడు కోడిని వాడుకున్నాడు. కోడి ద్వారా హెచ్చరిక చేశాడు. ఈ కడవరి కాలంలో ఉన్న సార్వత్రిక దేవుని సంఘం దేవునికి దూరం అవుతున్నప్పుడు, భ్రష్టమవుతున్నప్పుడు, తప్పిపోతున్నప్పుడు, దేవుని ఆజ్ఞ మీరుతున్నప్పుడు మరి అతనికి హెచ్చరిక చేసేవాడిని ఎవడు? ఒక కావలి వాడిని దేవుడు నియమించాడు. చెప్పండి. కావలివాడిని నియమించాడు. కావలివాడిని నియమించి అంటున్నాడు, రే కావలివాడా ఎట్రా ప్రభువా, అతడు మరణం అవుతాడని నేను చెప్తున్నా, నువ్వు అతనికి హెచ్చరిక చెయ్యి. ఎందుకంటే అతడు దుర్మార్గమును విడిచిపెట్టిన ఎడల అతడు మరణం అవుతాడని నేను ఆజ్ఞయిస్తున్నా, అతనికి నువ్వు హెచ్చరిక చేయి. ఒకవేళ నువ్వు మరణం అవుతావని అతనికి హెచ్చరిక చేస్తే నీ మీదకి ఏమన్నా పగొత్తదేమని నువ్వు అనుకుని హెచ్చరిక చేయకపోతే ఆడు గనక చచ్చిపోయాడా, మారు మనసు పొందకుండా అతని ఆత్మను గూర్చి అతని రక్తమును గూర్చి నువ్వు అపరాధం అవుతావు. ఆడితో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్తావు. కానీ ఒకడు పాపం చేస్తున్న ఎడల నువ్వు మరణం అవుతావు. నీ దుర్మార్గమును విడిచిపెట్టమని నువ్వు ఒకరిని హెచ్చరిక చేయకపోతే, హెచ్చరిక చేసి నువ్వు మరణమవుతావని నేను ఆజ్ఞించినప్పుడు నువ్వు అతనితో చెప్పకపోతే దోష శిక్ష నీ మీదకి వస్తే నేను చెప్పినట్టు వాళ్ళకి హెచ్చరిక చేసావనుకో నువ్వు తప్పించుకుంటావు అన్నాడు దేవుడు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు తప్పిపోతున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు హెచ్చరిక చేయడానికి దేవుడు నియమించిన కోడెవరు? కావలవాడు అనండి. కావలవాడు అంటే ఎవడు? దైవజనుడే. దేవుడు ఆజ్ఞిస్తాడు, ఆడు చస్తాడురా చెప్పరా బాబు అంటాడు. చెప్పాలి. అమ్మారు చెప్పినందుకేగా నువ్వు వినాలి. చెవిగలవాడు వింటాడు. ఆత్మ సంగములతో చెప్పే మాట చెవిగలవాడు వింటాడు, చెవిలేనివాడు వినలేడు. దేవుని స్వరం అందరికి అర్థం కాదండి. ఈ శుభవేళ నీకు హెచ్చరిక చేయడానికి దేవుడు నియమించిన వాడు మొదటివాడు కావలివాడు. ఆ కావలివాడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు స్పందించాలి. కావలివాడు అంటే దైవజనుడి ద్వారా హెచ్చరిక చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇక రెండోది, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9-11 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును. దేవునికి స్తోత్రం చెప్పండి.
చెప్పండి హల్లెలూయా. ఇక మనల్ని హెచ్చరిక చేసేది రెండవది ఏంటంటే దేవుని న్యాయ విధులు, అంటే దేవుని వాక్యం. చెప్పండి అందరూ. రేయ్, మనకు హెచ్చరిక చేయడానికి దేవుడు నియమించిన రెండో కోడేంటి? లేఖనం. ఒకటి దైవజనుడు హెచ్చరిక చేస్తాడు. ఎలా హెచ్చరిక చేస్తాడు? ఈ లేఖనాన్ని బట్టి, ఈ న్యాయ విధులను బట్టి నీకు హెచ్చరిక చేస్తాడు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. లేఖనమును చదువుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది దేవునికి హెచ్చరిక చేస్తాడు, రే జాగ్రత్తలు రే అని. దైవజనుడు లేఖనాన్ని న్యాయ విధులను బోధిస్తుండగా నీకు హెచ్చరికలు వస్తాయి. నువ్వు గ్రహించాలి. నీకు హెచ్చరిక చేసేది మొట్టమొదటి దైవజనుడు, రెండవది లేఖనం. వాక్యం నీ వింటున్నప్పుడు, ఈరోజు వాక్యం ద్వారా ఏదైనా హెచ్చరిక వచ్చిందా, ఇంట్లోకి వెళ్ళి చెవుల్లో గొరుక్కుంటే నీవు నీ భర్త, నీవు నీ పిల్లలు మాట్లాడుకుంటే వాటి గురించి గోడల్లో రాళ్ళు సాక్ష్యమిస్తాయి. మీ ప్రతి మాట గ్రంథస్థం చేయబడుతుంది. దేవుడు ఇనప గంటంతో రాస్తున్నాడు. ప్రతి మాట నువ్వు తప్పించుకోలేవు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి ఆ మాటలను గ్రంథస్థం చేస్తున్నాడట. దేవుని లేఖనములో నుండి ఒక హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని స్వీకరించు, దాన్ని అంకైకో. దాని గురించి నువ్వు ఎక్స్ట్రా మాట్లాడొద్దు, దాని గురించి కథలు చెప్పుకోవద్దు, కొంపకు నువ్వు పెట్టొద్దు. నువ్వు దేవుని మాట వినే వాళ్ళని కూడా పాడు చేయొద్దు. హెచ్చరిక అనేది ఒకటి దైవజనుడు కావలివాని ద్వారా చేస్తాడు. యెహెజ్కేలు 3వ అధ్యాయం 18-19 ప్రకారం హెచ్చరిక దేవుడు దేని ద్వారా చేస్తాడు? దేవుని న్యాయ విధులు, దేవుని వాక్యం ద్వారా చేస్తాడు. దేవుని వాక్యం విన్నప్పుడు నీ గుండెలు అటుక్కు ఉందంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండాలని అర్థం. నీకు ఎప్పుడు అలా అనిపించలేదు ఎప్పుడు మీకు? మీ వాతపడిన మనసాక్షులు అయితే ఎట్లా అనిపిస్తే అంటే దేవుడు మాట్లాడతలేదని అర్థం. నువ్వు సౌరువు అయిపోయావు అని అర్థం. నువ్వు ఎప్పుడు వాక్యం చెప్తున్నావు, నీ గుండె జారలేదు, భయం అనిపించలేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు సౌలువు అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. ఇక నీకు భయం ఎందుకు అనిపిస్తుంది? ధైర్యంగా పాపం చేస్తావు, ఫీలింగ్ ఉండదు నీకు, విచ్చలపెడతానుగా తిరుగుతావు. నువ్వు సౌలువి అని దేవుడు వద్దనుకున్నాడు, నిన్ను పక్కన పెట్టేశాడు. కళ్ళెదుటే బిడ్డల జీవితాలు పాడవుతున్నా బుద్ధి లేని వ్యక్తిగా నువ్వు మారుతున్నావు. చెప్తున్నా, నీ తల్లి చిన్నప్పటి నుండి నేను భక్తిలో పెంచింది, కన్ను ఉచ్చలు పెడతానని అలవాటు పడి సంసారాలు తీసేదానిగా తయారయ్యావు నువ్వు. ఆ పడితో నీ బిడ్డలు శాపగ్రస్తులుగా ఉన్నారు. బుద్ధి లేదు నీకు. జాగ్రత్త. కళ్ళెదుటి కనబడుతుంది నీ బిడ్డల జీవితం. ఇంకెందుకు నువ్వు అక్కడే నిలబడుతున్నావు? ఇలాంటి హెచ్చరిక నీకు ఎప్పుడు రాలేదా? వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేయలేదా? పేతురు కోడి కూసింది, అయ్యో హెచ్చరిక వచ్చేసింది. ఒకటి దైవజనుడి ద్వారా చేస్తాడు, రెండు లేఖనం ద్వారా చేస్తాడు, అంటే వాక్యం ద్వారా చేస్తాడు హెచ్చరిక. 3 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14:3. 1 కొరింథీ 14:3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం అలాగే ఉంచున్నాడా? ప్రవచనంలో కూడా ఏముంటుంది? నువ్వు ఇల్లు కడతావు, పెళ్లి చేస్తావు, ఇవే ఉంటాయా? ఒక ప్రవచనం వెనక 3 ఉండాలి. అది ప్రవచనం. ఒకటి, నీకు ఆత్మీయతలో క్షేమాభివృద్ధి కలుగ చేయాలి. ప్రవచనంలో ఉండి 2 హెచ్చరిక రావాలి. 3 దాని నుండి ఎలా విడుదల పొందాలో నీకు ఆదరణ కలగాలి. సోది ప్రవచనాలు చెప్పకూడదు. ప్రవచనం అనేది అది ఆత్మ వలన కలిగేది.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక దైవజనుని నోటిని తన నోటిగా వాడుకుంటున్నప్పుడు ప్రవచన వాక్కు వెల్లడవుతుంది. ఆ ప్రవచన వాక్కు నిర్లక్ష్యం చేస్తారు చూడు, వారి జీవితాల్లో వచ్చేది అంత కాదు. ప్రవచనం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. అదిగో చూడండి, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో. అంటే హెచ్చరిక మూడోది ఎలా వస్తుంది? ప్రవచనం ద్వారా. మరి ఎన్నిసార్లు ప్రవచనం ద్వారా నీతో మాట్లాడుంటాడు? ఎన్నిసార్లు మాట్లాడతాడు? ఇంకొకసారి మాట్లాడతాడా? నెవర్. నువ్వు అనుకున్నప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడ్డాడు. ఆయన సమయోచితంగా మాట్లాడి వదిలేస్తాడు. నువ్వు ఎలా స్పందిస్తావో చూస్తాడు. తగిన సమయం అందు విడుదల, నాశనమా నీ చేతుల్లో ఉంది. ప్రవచించిన తరువాత కొంతకాలం టైం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు కోడి కూసను అంటే పేతురు ముమ్మారు అబద్ధమాడినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు ఒక కోడి హెచ్చరిక చేస్తుంది, పేతురు నువ్వు తప్పిపోయావయ్యా, పేతురు నువ్వు దేవునికి దూరం అయ్యావు, దేవుని మా సంకల్పం నుండి దూరం అయిపోయావు, వేరైపోయావు. కానీ కోడి అంటుంది, నేనా వేరే వాళ్ళ కోడి కూతానని చెప్పానుగా, నా తండ్రి చెప్పాడుగా, నేను కోతున్నాను, నువ్వు తప్పిపోయావని హెచ్చరిక చేస్తుంది. మరి నువ్వు మార్గం తప్పినప్పుడు నీకు హెచ్చరిక చేసేది ఒకటి కావలివాడు, దైవజనుడు లేకపోతే నీకు హెచ్చరిక లేదు. సరైన వాక్య ప్రత్యక్షత లేని, దైవజనుడు లేని చోట హెచ్చరిక ఉండదు. హెచ్చరిక అనేది కావలివాడి ద్వారా వస్తుంది. రెండవది లేఖనం ద్వారా వస్తుంది, వాక్యం ద్వారా వస్తుంది. మూడవది ప్రవచనం ద్వారా వస్తుంది. ఈ మూడిటి ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు.